జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ రామానుజదాసి. ఈరోజు నేను చదవబోయే స్టోరీ పేరు ప్లాస్టిక్ ప్రేమ. రచించిన వారు ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు. ఈ స్టోరీ స్వాతి మాసపత్రికలో మార్చి 2018లో ప్రచురించబడింది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి. అన్నపూర్ణ రోజులాగే ఉదయాన్నే లేచి తన పనులు చేసుకోవడం మొదలుపెట్టింది. అంతలో ఫోన్ మోగింది. ఉదయాన్నే ఫోన్ ఎవరబ్బా అనుకుంటూ సెల్ తీసింది అన్నపూర్ణ. అమెరికా నుంచి కూతురు రాధిక ఫోన్. హలో తల్లి, ఎలా ఉన్నావు అని అడిగింది అన్నపూర్ణ ఎంతో ఆప్యాయంగా. నేను బాగానే ఉన్నానమ్మా, మీ అల్లుడు ఎప్పట్లాగే బిజీ. ఇక మీ మనవరాలి సంగతి అంటావా, ఏం చెప్పనులే అంటూ నిట్టూర్చింది రాధిక. ఏమిటి అలా మాట్లాడుతున్నావు, ఏమీ ప్రాబ్లం లేదు కదా తన ఆదుర్దా వెలిబుచ్చింది అన్నపూర్ణ. అబ్బే అదేమీ కాదు, మామూలు విషయమే అంది రాధిక. ఓ సరే, ఇంతకీ ఏమిటి ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? మాకు రాత్రి కదమ్మా, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను అంది రాధిక. ఆ మాత్రం నాకు తెలియదా, మాకు ఉదయమే కదా అంది అన్నపూర్ణ నవ్వుతూ. అవునులేవే, నేను కూడా నీకు లోకువే. నాన్నగారిని పిలువు, ఒకసారి ఆయనతో మాట్లాడతాను అంది రాధిక చిరుకోపంగా. ఇప్పుడు నీ బాధలు వ్యధలు ఆయనకు చెప్పుకొని గారాలు పోవాలా ఏమిటి? అలాంటప్పుడు ఆయనకు ఫోన్ చేయొచ్చు కదా అంటూ కూతుర్ని వేళాకోళం చేసింది అన్నపూర్ణ. నువ్వు ఎప్పుడూ అంతేనే అమ్మా, ముందు ఫోన్ నాన్నగారికి ఇయ్యి అంది రాధిక గొంతులో విసుగును కనబరుస్తూ. ఇస్తున్నానే బాబు. ఏమండి, మీ ముద్దుల కూతురు మీతో తప్ప మాట్లాడదట, రండి ఫోన్ తీసుకోండి అంది అన్నపూర్ణ డ్రాయింగ్ రూమ్లో ఉన్న తన భర్త రాజారావుకు వినిపించేంత బిగ్గరగా. నన్ను ఇబ్బంది పెట్టకపోతే నువ్వు తెచ్చి వచ్చు కదా అన్నాడు పేపర్ చదవడంలో మునిగిపోయిన రాజారావు. ఇక్కడ వంట, ఇంట్లో పాలు పొంగుతున్నాయి, మీరే వచ్చి తీసుకోండి అంది అన్నపూర్ణ. ఇక తప్పదన్నట్టు లోపలికొచ్చి ఫోన్ తీసుకున్నాడు రాజారావు. ఏరా బంగారు, ఏం చేస్తున్నావు అంటూ ప్రేమగా కూతుర్ని పలకరించాడు రాజారావు. నాన్న, అమ్మ చూడండి, నన్ను ఊరికనే ఉడికిస్తోంది తండ్రితో తల్లిపై ఫిర్యాదు చేసింది రాధిక. మీ అమ్మ సంగతి నీకు తెలియందేముంది, ఆవిడంతే. ఇంతకీ ఏమిటి బంగారం, ఎలా ఉన్నావు? అల్లుడు మనవరాలు ఎలా ఉన్నారు? ఆప్యాయంగా కూతురితో మాట్లాడడం మొదలుపెట్టాడు రాజారావు. అలా అనేక విషయాలు మాట్లాడుకున్నారు ఇద్దరు. దాదాపు గంట అయిన తరువాత ఫోన్ పెట్టేసిన రాజారావు భార్యను ఉద్దేశించి, ఏమిటన్నపూర్ణ, పాపం బంగారం అంత దూరం నుంచి ఫోన్ చేస్తే అలా విసుక్కుంటావు అని అన్నాడు. మీరు ఇంకా బంగారం వెండి అంటూ గారం చెయ్యండి. 4-5 ఏళ్లలో మీ మనవరాలికి పెళ్లి చేయాలి, ఏమైనా తెలుస్తోందా అంది కోపంగా అన్నపూర్ణ. ఇంకా నయం, నా కూతురే ఇంకా చిన్నపిల్ల, దాని కూతురికి అప్పుడే పెళ్ళేంటి అన్నాడు రాజారావు. అవును, నేను చిన్నపిల్లనే, మీరు బాలాకుమారులు అంది అన్నపూర్ణ మూతి 33 వంకర్లు తిప్పి. అవును, నా వయస్సు 25 అనుకో అన్నాడు రాజారావు నవ్వుతూ. మీరు అలాగే అనుకోండి, మీ కూతురు ఇంకా పసిపాపని అనుకుంటోంది. సరే, మన వాదన ఇప్పట్లో తెమిలేది కాదు, కానీ నాకు కొంచెం స్ట్రాంగ్ కాఫీ ఇచ్చుకో, అమ్మాయితో మాట్లాడి బాగా అలసిపోయాను అన్నాడు రాజారావు అన్నపూర్ణ భుజం మీద అనునయంగా చెయ్యి వేస్తూ. చాలండి సంబడం, వయసొచ్చినా ఇంకా పిల్ల చేష్టలు పోలేదు అని మురిపంగా విసుక్కుంది అన్నపూర్ణ. మనిద్దరము పిల్లలమే, ఇంకా చెప్పాలంటే కొత్తగా పెళ్ళైన దంపతులం అనుకో అన్నాడు రాజారావు భార్యని తన వైపుకి తిప్పుకొని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ. వదలండి, ఎవరైనా చూస్తారు అంది అన్నపూర్ణ చిరుకోపంగా. అయితే చూడకపోతే పర్వాలేదన్నమాట అన్నాడు రాజారావు కొంటెగా నవ్వుతూ. ముసలోడికి దసరా పండగని నేను టిఫిన్ చెయ్యాలి అంటూ వడివడిగా వంటింట్లోకి వెళ్ళింది అన్నపూర్ణ. ఆవిడ పనులు చేసుకుంటుంటే ఆవిడ మనస్సు గతంలోకి పరుగులు తీసింది. నిజంగానే రాజారావు అన్నపూర్ణ దంపతులు పెళ్ళి అయ్యి దాదాపు 45 సంవత్సరాలైనా ఈనాటికి నిన్నో మొన్నో పెళ్ళైన దంపతుల్లా ఉంటారు. అలా అని వాళ్ళు ఏనాడు కీచులాడుకోలేదని కానీ, వాళ్ళ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రాలేదని కానీ కాదు. తమ మధ్య తలెత్తిన ప్రతి విభేదం వాళ్ళు తమ దాంపత్య సౌధానికి సిమెంటు ఇసుకల్లా వాడుకున్నారు. రాజారావు బ్యాంకులో జనరల్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాడు. నిజాయితీకి మారుపేరుగా ఉద్యోగం చేశాడు.
తనని అడిగిన వాళ్ళకే కాదు, అవసరం ఉందనిపిస్తే అడగని వాళ్ళకు కూడా తనకి చేతనైనంత సహాయం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఈ రోజుకి కూడా ఆయనని బ్యాంకులోనూ బయట కూడా అందరూ గౌరవిస్తారు. అన్నపూర్ణ ఆయనకు అన్ని విధాలా తగిన భార్య. భర్త వేళాపాళా లేకుండా ఉళ్ళు పట్టుకుని తిరుగుతున్నా, అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వచ్చినా ఏనాడూ విసుక్కోకుండా భర్తకి సేవ చేసేది. రాజారావు కూడా అన్నపూర్ణని పంచప్రాణాలుగా చూసుకునేవాడు. తన భార్య వల్లే తన జీవితంలో అంత పైకి రాగలిగానని అందరికీ ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాడు ఆయన. తన జీవితం తన భర్తే అని అందరికీ చాటుకుంటుంది అన్నపూర్ణ. వాళ్ళకి ఒక కూతురు పుట్టింది. ఆమెకి తల్లి అందం వస్తే తండ్రి తెలివితేటలు వచ్చాయని అనేవారు అందరూ. కూతురు పుట్టిన తరువాత వాళ్ళిద్దరికీ ఆమె పంచప్రాణాలైపోయింది. ముఖ్యంగా రాజారావుకి కూతురే లోకం అయిపోయింది. ఒక్క నిమిషం కూడా ఆమెని వదిలి ఉండలేకపోయేవాడు. కానీ ఆయన ఏనాడూ తన ఉద్యోగ ధర్మానికి లోటు చేయలేదు. ఆ తరువాత వాళ్ళకిక సంతానం కలగలేదు. రాజారావు అన్నపూర్ణ కూతురు రాధికకి మంచి చదువులు చెప్పించడమే కాక చక్కటి నడవడిక కూడా నేర్పారు. రాధిక అన్ని క్లాసుల్లో ఫస్ట్, అన్నింట్లో మంచి మార్కులు తెచ్చుకునేది. రాజారావు కూతురు చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని కళ్ళు కనేవాడు. అయితే ఆయన ఏనాడూ తన అభిప్రాయాన్ని కూతురుపై రుద్దడానికి ప్రయత్నం చెయ్యలేదు. విచిత్రంగా రాధిక కూడా చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనే తన కోరికని రాజారావుకు చెప్పేసరికి ఆయన ఆనందానికి పట్టపగ్గాలు లేవు. రాధిక తన తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఫలానా వాళ్ళ అమ్మాయి అని అందరూ గొప్పగా చెప్పుకునే స్థాయికి చేరింది. రాజారావు అన్నపూర్ణలు తగిన సంబంధం చూసి రాధికకి పెళ్లి చేశారు. అబ్బాయి డాక్టర్, పేరు సుధీర్. అతని తల్లిదండ్రులు ఇద్దరూ కూడా డాక్టర్లే. సుధీర్ పెళ్లినాటికే అమెరికాలో పెద్ద హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. కనుక పెళ్ళవగానే భార్య రాధికతో సహా అమెరికా వెళ్ళిపోయాడు. రాధిక అమెరికా వెళ్ళిన వెంటనే ఉద్యోగంలో చేరిపోయింది. రాధిక తల్లిదండ్రులు ఆమె గురించి విపరీతంగా బెంగపెట్టుకున్నారు. కూతురు కాపురానికి వెళ్ళిన కొన్నాళ్లకు అన్నపూర్ణ మామూలు కాగలిగింది. కానీ రాజారావు దాదాపు పిచ్చివాడైపోయాడు. ఆయన కూతురు దూరం కావడం వల్ల కలిగిన బాధ నుంచి బయటపడడానికి చాలా కాలం పట్టింది. కాలం పరుగులు పెడుతూనే ఉంది. తాము తాత అమ్మమ్మ అవుతున్నామనే విషయం తెలిసిన రాజారావు అన్నపూర్ణల సంతోషానికి అంతే లేదు. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్లకు అందరికీ గర్వంగా విషయం చెప్పుకున్నారు. ఊరందరికీ గ్రాండ్గా పార్టీ చేశారు. అసలు వెంటనే బయలుదేరి అమెరికా వెళ్దామనుకున్నారు. కానీ బంధుమిత్రులు వాళ్ళని వారించారు. డెలివరీకి ఎలాగో వెళ్ళాలి కదా అని అన్నారు. రాజారావు అన్నపూర్ణలు రాధిక డెలివరీ టైంకి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన 10 రోజులకు రాధికకు సిజేరియన్ చేశారు. అమ్మాయి పుట్టింది. పాపకు స్రవంతి అని పేరు పెట్టారు. తల్లి పిల్ల అన్ని విధాలా ఆరోగ్యంగా ఉండడం వలన తొందరగానే ఇంటికి పంపించేశారు. నెల రోజులు తెలియకుండా ఇట్టే గడిచిపోయాయి. రాజారావు స్వదేశానికి తిరిగి వెళ్లే సమయం వచ్చింది. కూతుర్ని మనవరాల్ని వదలలేక అమెరికా నుంచి బయలుదేరాడు రాజారావు. అన్నపూర్ణ అమెరికాలో 6 నెలలు ఉండిపోయింది. ఆవిడ వచ్చే టైంకి అబ్బాయి తల్లి అమెరికా వెళ్ళింది. ఆ విధంగా రాధికకి ఏడాది పాటు హాయిగా ఏ కష్టం లేకుండా గడిచిపోయింది. అప్పుడు ఆమె సమస్య మొదలైంది. తను ఉద్యోగానికి వెళ్ళాలి. పిల్లని చూసేవాళ్ళు ఎవరూ లేరు. రాధిక మరలా తన తల్లిని రమ్మంది. రాజారావు కూడా భార్యను వెళ్ళమన్నాడు. కానీ అన్నపూర్ణ ఒప్పుకోలేదు. ఆ వయసులో భర్తని వదిలి అంతకాలం మరలా దూరంగా ఉండడం తనకు ఇష్టం లేదంది. రాజారావు అన్నపూర్ణలు ఏం చెయ్యాలా అని సుదీర్ఘంగా చర్చించారు. ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కూతుర్ని ఉద్యోగం మానివేయమని చెబుదామని. ఆ విషయమే కూతురికి చెప్పారు. కానీ రాధిక తల్లిదండ్రుల మాట వినలేదు. తల్లి రాకపోతే తన కూతుర్ని చూడటానికి వేరే ఏర్పాటు చేసుకుంటానంది. రాజారావు అన్నపూర్ణలు నచ్చజెప్పడానికి శతవిధాలా ప్రయత్నం చేశారు. కానీ రాధికకి వాళ్ళు చెప్పిన మాటలు చెవిటివాడి ముందు శంఖం పూరించినట్టు అయ్యాయి. అన్నపూర్ణకి కోపం వచ్చింది. రాజారావుకి బాధ అనిపించినా కూతురి పట్ల ఆయనకు ఉన్న అవ్యాజమైన ప్రేమ ముందు అది దిగదుడిపే అయ్యింది.
రెండో రోజు సుధీర్ ఫోన్ చేశాడు. తను కూడా రాధికని ఉద్యోగం మానేసి ఇంటి పట్టున ఉండమని చెప్పానని, అయినా వినడం లేదని అత్తమామలకు కంప్లైంట్ చేశాడు. తన కూతుర్ని ఎవరు చూసుకుంటారని నిలదీశాడు. అందరూ ఉండి అనాథలా పిల్లని ఎక్కడో పెట్టడం ఏమిటని దెబ్బలాడాడు. రాజారావు అన్నపూర్ణలకి ఏం చేయాలో పాలుపోలేదు. అల్లుడికి చెప్పలేరు. కూతురు మాట వినడం లేదు. ఎంత మంచివాడైనా అల్లుడు సుధీర్కి కోపం రావడం వాళ్ళని ఆందోళనకు గురిచేసింది. రాజారావు చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేమిటంటే తన భార్యని మరలా అమెరికా పంపాలని. ఆయన ప్రతిపాదనకు అన్నపూర్ణ ససేమిరా అంది. ఆయనని మరలా వదిలేసి అంతకాలం అంత దూరం వెళ్ళడం తనకేమాత్రం ఇష్టం లేదంది. అమెరికాలో వాళ్ల బాధలేవో వాళ్ళు పడతారని అంది. రాధికకి కూతురు బాగు కావాలో ఉద్యోగం కావాలో తననే నిర్ణయం తీసుకోమని చెబుదామంది. అది ఇంకా చిన్నపిల్ల కాదు. ఒక పిల్లకి తల్లి, బాధ్యతలు తీసుకునే వయస్సు, తీసుకోవాల్సిన అవసరం సమయం వచ్చాయి. ఇప్పుడు కూడా మీరు ఏదో చిన్నపిల్ల చంటిపిల్ల అన్నట్టు గారాబం చేయకండి. తల్లిదండ్రులుగా దానికి బాధ్యత తెలియచెప్పాల్సిన సమయం వచ్చింది. అందులో సుధీర్ కూడా బాధపడుతున్నాడు. అతని ఉద్దేశం కూడా రాధిక ఉద్యోగం మానేసి పాపను చూసుకోవాలని. ఇటువంటి పరిస్థితుల్లో నేను అక్కడికి వెళ్ళడం ఎందుకు? అతను ఒకవేళ నేను రావాలనుకుంటే ఆ మాటే చెప్పేవాడు కదా. అన్నపూర్ణ, అతను ఆ మాట చెప్పలేకే మరో విధంగా అన్నాడు. నీకు తెలియంది ఏముంది? 2-3 ఏళ్లలో మనవరాలు పెద్దదవుతుంది. అప్పుడు స్కూల్లో పడేస్తారు. ఇప్పుడు చేతిలో ఉన్న ఉద్యోగం వదులుకుంటే అప్పుడు మరలా ఉద్యోగం కావాలనుకుంటే దొరకకపోవచ్చును. అప్పుడు బంగారం ఇంట్లో కూర్చుని ఏం చేస్తుంది? అది ఇప్పుడు ఉద్యోగాలు చేసి ఊళ్ళు ఏలకపోతే వాళ్ళ గడద ఏమిటి? మనం చూశాం కదా, అమెరికాలో ఎంతమంది బుద్ధిగా ఇంట్లో కూర్చుని మొగుణ్ణి పిల్లలను చూసుకుంటున్నారు. నిజంగా ఉద్యోగం చేయడం అవసరమైతే అనుకోవచ్చు. ఇంకా ఏదో చెప్పబోయింది అన్నపూర్ణ. రాజారావు ఆవిడనిక మాట్లాడవద్దని చేతితోనే వారించాడు. అన్నపూర్ణ అంత వివరంగా చెప్పినా రాజారావు అన్నపూర్ణ మాట వినలేదు. తన భార్య మీద ఉన్న ప్రేమ, గౌరవం కన్నా కూతురి మీద ఉన్న అవ్యాజమైన అభిమానం, ఆప్యాయత ఆయనని ప్రభావితం చేశాయి. అన్నపూర్ణ వెళ్ళక తప్పదని గట్టిగా చెప్పాడు. అన్నపూర్ణ ఇంక చేసేదేమీ లేక ఎంతో అయిష్టంగా అమెరికా బయలుదేరి వెళ్ళింది. అలా వెళ్ళినది 1 సంవత్సరం అక్కడే ఉండిపోయింది. మనవరాలి ఆలనాపాలన అన్నీ దగ్గర ఉండి చూసుకుంది. అది ఆవిడకి ఎంతో తృప్తినిచ్చింది. ఆవిడకి మనవరాలితో మంచి కాలక్షేపంగా ఉంది. కానీ వయస్సు వచ్చిన భర్తను ఒంటరిగా వదిలి వచ్చేశానే అనే బాధ మాత్రం ఆవిడని అప్పుడప్పుడు వేధిస్తూ ఉండేది. అయితే తరచుగా ఆయనతో ఫోన్లో మాట్లాడుతూ కొంతవరకు సమాధాన పడింది. స్రవంతికి 2 సంవత్సరాలు నిండాయి. పుట్టినరోజు పండుగ చాలా ఘనంగా జరిగింది. అన్నపూర్ణ అమెరికా నుంచి వచ్చేస్తుంటే మనవరాలు బాగా ఏడ్చింది. తరువాత చాలా రోజులు అమ్మమ్మ గురించి బెంగపెట్టుకుందని రాధిక చెబుతుంటే మనవరాలు గుర్తుకు వచ్చి కళ్ళమట నీళ్లు పెట్టుకునేది అన్నపూర్ణ. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు చూస్తూ ఉండగానే గడిచిపోయాయి. ఇప్పుడు మనవరాలు ఎదిగి డిగ్రీ చదువుకుంటోంది. అక్కడే పెరిగిన ఆ అమ్మాయికి భారతీయ సంప్రదాయాలన్నా పద్ధతులన్నా చాలా ఇష్టం. మనవరాలికి నీ అందమే కాకుండా నీ బుద్ధులు కూడా వచ్చినట్టున్నాయే అని భార్యను ఉద్దేశించి అంటుంటాడు రాజారావు. అన్నపూర్ణ గర్వంగా నవ్వుకుంటుంది. తన మనవరాలు తప్పకుండా పెళ్లి కూడా తమ సంప్రదాయ ప్రకారమే చేసుకుంటుంది అని అన్నపూర్ణ నమ్మకం. ఉల్లిపాయలు మాడుతున్న వాసనకి కంగారుగా వర్తమానంలోకి వచ్చింది అన్నపూర్ణ. ఆ రోజు ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే లేచి తన పనులలో నిమగ్నమైపోయింది అన్నపూర్ణ. అన్నపూర్ణ అంటూ హఠాత్తుగా బెడ్రూమ్లోంచి రాజారావు కేక వినిపించింది అన్నపూర్ణకి. ఏమైపోయిందో అని కంగారుగా బెడ్రూంలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళింది అన్నపూర్ణ. రాజారావు వటపత్ర సాయిలాగా బెడ్ మీద పడుకుని కులాసాగా ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆ దృశ్యం చూసిన అన్నపూర్ణకి కోపం నషాళానికి అంటిపోయింది. అబ్బా, కంగారు పెట్టి చంపేశారు కదండి, ఏదో అయిపోయిందేమోనని పరిగెత్తుకు వచ్చాను. ఇంతకీ విషయం ఏమిటి అని కోపంగా అడిగింది అన్నపూర్ణ. 1 నిమిషం, మీ అమ్మ వచ్చింది అంటూ ఫోన్ పక్కకు తీసి, కంగారేమీ లేదు అన్నపూర్ణ, ప్రశాంతంగా కూర్చో అంటూ చెయ్యి పట్టుకుని భార్యను కూర్చోబెట్టాడు రాజారావు. విసిగించక అసలు విషయం చెప్పండి అంది అన్నపూర్ణ. నా బంగారం వస్తుందోయ్ అన్నాడు రాజారావు ఆనందంగా. నిజంగానా అంది అన్నపూర్ణ సంభ్రమంగా. అవును అన్నపూర్ణ, అమ్మాయి లైన్లోనే ఉంది, మాట్లాడు అంటూ ఫోన్ అందించాడు.
తల్లి, నాన్నగారు చెప్పారు నువ్వు వస్తున్నావుట అంది అన్నపూర్ణ ఉత్సాహంగా. అవునమ్మా, ఆయనకు ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉందట, 2 రోజుల్లో వస్తున్నాం అంది రాధిక ఉబికి వస్తున్న సంతోషాన్ని అదుపు చేసుకునేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తూ. అంత త్వరగానా అంది అన్నపూర్ణ కూతురి మాటలకు సంతోషంతో. అవునమ్మా, అసలు ఆయన రాదలుచుకోలేదు, వేరే ఎవరినో పంపిస్తానన్నారు. కానీ ఆఖరి నిమిషంలో వాళ్ళ బాస్ ఆయన్నే వెళ్ళమన్నారు. అక్కడికి ప్రపంచంలో నలుమూలల నుంచి ఆయన ఫీల్డ్కి సంబంధించిన స్పెషలిస్టులు వస్తారట. ఈసారి అన్నీ కలిసొస్తాయని తర్వాత 15 రోజులు సెలవు పెట్టారు. ముగ్గురం వస్తున్నాం. ఆయన ఢిల్లీ ఇంకా 1-2 చోట్లకి వెళ్ళి వస్తారట. మేం నీకు గెస్ట్లం అంటూ చెప్పింది రాధిక. చాలా సంతోషమే, ఇక మీ నాన్నగారిని పట్టుకోలేం అంది భర్త వైపు చూస్తూ. అమ్మా ఉంటాను, ఆయన వచ్చినట్టున్నారు, మళ్ళీ మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేసింది రాధిక. నేనేమిటి అన్నపూర్ణ, అసలు నువ్వు నీ కూతురు మనవరాళ్ల హడావిడిలో అసలు నన్ను కొంచెమైనా పట్టించుకుంటావేమిటి అంటూ సంతోషంగా ఏదో ఆలోచించసాగాడు రాజారావు. అమ్మో, నాకు ఎన్ని పనులున్నాయో, 2 రోజుల్లో వస్తుంటే వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు అన్నీ చూసుకోవాలి. ఈ 2 రోజులు ఫ్రెండ్స్ అంటూ బయట షికార్లు చేయకండి, మనం చెయ్యాల్సిన పనులు కొనాల్సినవి చాలా ఉన్నాయి అంటూ సాలోచనగా బెడ్రూమ్ బయటకు నడిచింది అన్నపూర్ణ. రాధిక వాళ్ల కుటుంబం వచ్చి 4 రోజులైంది. సుధీర్ కాన్ఫరెన్స్కి ఢిల్లీ వెళ్ళాడు. రాధిక కూతురు పక్క ఇంటి వాళ్లతో సినిమాకు వెళ్ళింది. రాజారావు ఏదో పని మీద బయటకు వెళ్ళాడు. తల్లి కూతుళ్ళు అన్నపూర్ణ రాధిక కష్టసుఖాలు చెప్పుకుంటున్నారు. అమ్మా, మీ మనవరాలు స్రవంతి అసలు నా దగ్గరికే రాదు, నేనెవరో బయట వ్యక్తిని అన్నట్టు ప్రవర్తిస్తోంది. అదేమిటే, మీరు ఉండేది దేశం కాని దేశంలో, 3 మనుషులు, మరి అర్ధోక్తిలో ఆగిపోయింది అన్నపూర్ణ. అదే నాకు గొప్ప మిస్టరీగా ఉంది. ఈ విషయం నీకు చాలాసార్లు ఫోన్లో చెప్పాను కదమ్మా. చెప్పావులే, కానీ ఈ తరం పిల్లలు అంతే. కానీ నా మనవరాలు ఈ తరం పిల్ల కాదు కదే. అదేనమ్మా, రేపు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే తప్పదు, కానీ ఇప్పటి నుంచే అంత దూరంగా ఉంటోంది. ప్రేమగా నన్ను అమ్మా అని పిలవదు. నేను దగ్గరికి తీసుకోపోతే దూరం వెళ్ళిపోతుంది. ఎందుకంటావమ్మా అంది రాధిక. ఇది చెప్పావు కనుక నీకు కోపం వచ్చినా ఒక విషయం చెబుతాను విను. అసలు స్రవంతి పుట్టినప్పటి నుంచి చాలాసార్లు నీకు చెప్పాలనుకున్నాను, కానీ ఎందుకో చెప్పలేకపోయాను అంది అన్నపూర్ణ సాలోచనగా. ఏమిటమ్మా అది? ఆతృత నిండిన ఆదుర్దాతో అడిగింది రాధిక. రాధిక, అసలు నువ్వెప్పుడు స్రవంతికి ప్రేమ ఇచ్చావని, దాని నుంచి తిరిగి ఆశిస్తున్నావు? మేం నిన్నెలా చూసేవాళ్లమో గుర్తుకు తెచ్చుకో. అదేమిటమ్మా అలా అంటావు? తల్లి మాటలకు అడ్డుపడింది రాధిక. నేను చెప్పేది విను, కొంచెం కటువుగా అని తిరిగి సంభాషణ కొనసాగించింది అన్నపూర్ణ. స్రవంతి ఆపరేషన్ ద్వారా పుట్టింది. తనకు మొట్టమొదటి స్పర్శ డాక్టర్ల గ్లౌస్. పుట్టగానే నీ స్పర్శకు అది నోచుకోలేదు. తర్వాత కూడా నువ్వు దూరంగానే ఉన్నావు తప్ప దగ్గరగా నీ పక్కన పడుకోబెట్టుకున్నావా? లేదు, నాకు అప్పచెప్పేశావు. కనీసం ఒక కన్నతల్లిగా నీ పాలు ఇచ్చావా? అదీ లేదు. నీ అందం పోతుందని దానికి డబ్బా పాలు పట్టావు. కనీసం ఏనాడన్నా ఆప్యాయంగా స్నానం చేయించావా? ప్రేమగా ఒళ్ళు రుద్దుతూ నీళ్లు పోసావా? ఎంతసేపు షవరు ఉపయోగించావు తప్ప నీ చేతి స్పర్శ దానికి అలవాటు చేశావా? 24 గంటలు దాని ఒంటి నిండా బట్టలు, సాక్సు, గ్లౌసు. ఇక స్రవంతి తల్లి చేతి తీయదనం ఎప్పుడు అనుభవించింది? చిన్నప్పుడు ఏనాడన్నా ఆప్యాయంగా చెరదీసి బుగ్గలు చెదిమి ముద్దు పెట్టుకున్నావా? లేదు. కనీసం దాన్ని పక్కన పడుకోబెట్టుకుని రాత్రుళ్ళు బట్టలు మార్చావా? ప్లాస్టిక్ ముక్కలు దానికి చుట్టబెట్టి పట్టించుకోలేదు. పుట్టినప్పటి నుంచి అన్ని విషయాల్లో స్రవంతికి ప్లాస్టిక్ ప్రేమ అందించి దాని నుంచి నువ్వు ఒక తల్లిగా ప్రేమ అందుకోవాలనుకోవడం అత్యాశే. నీది దురాశ పేరాశ రాధిక. నువ్వే కాదు, ఎవరైనా ప్రేమ అందించకుండా పొందాలనుకోవడం దురాశే అంటూ రాధిక వైపు కోపం, జాలి మిళితమైన భావంతో చూడసాగింది అన్నపూర్ణ. ఇదండి స్టోరీ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ హైమా రామానుజదాసి. థ్యాంక్ యూ.